ఉద్యోగం పోవడం వలన ఈ అమ్మాయి ఏడుస్తూ ఆఫీసులో నుండి బయటకు వస్తుంది. ఇంతలో ఆకాశము నుండి ఒక మాయా ఉంగరం ఈమె హెల్మెట్ మీద పడుతుంది. అయితే ఈ ఉంగరం కోర్కెలు తీర్చుతుందని ఈమెకి తెలియదు. ఈమె బాసు మీద కోపంతో ఈ కంపెనీ పేలిపోవాలి అని అంటుంది. వెంటనే ఆ ఆఫీసులో పేలుళ్లు సంభవిస్తాయి. ఆ తర్వాత ఈమె ఇంటికి వచ్చాక ఈ ఉంగరం గురించిన వార్తను చూస్తుంది. అలాగే ఈ ఉంగరం కోర్కెలు తీరుస్తుందని తెలుసుకుంటుంది. అప్పుడు ఈమె ఆఫీసు ముందు తను అనుకున్నది జరిగిందని గుర్తు చేసుకుంటుంది. అయితే ఈమె ఈ ఉంగరం నిజంగా కోర్కెలు తీరుస్తుందో లేదో టెస్ట్ చేద్దాం అని అనుకుంటుంది. నాకోసం కప్పు కాఫీ తెస్తావా అని అడుగుతుంది. ఇంతలో డోరు బెల్ కొడతారు. ఈమె వెళ్లి చూడగా ఇంటి పక్క వ్యక్తి ఈమెకి కాఫీ కొనుక్కొచ్చి ఇస్తాడు. దీనితో ఈ ఉంగరం నిజంగానే కోర్కెలు తీరుస్తుందని ఈ అమ్మాయికి అర్థం అవుతుంది. దీనితో ఈమె మరిన్ని కోర్కెలు కోరుకోవాలని అనుకుంటుంది. నేను రిచ్గా మారాలి, అలాగే నాకు బంగ్లా ఉండాలి, అదే విధంగా కోటీశ్వరుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కోర్కెలు కోరుకుంటుంది. ఇంతలో మళ్లీ డోరు కొడుతూ ఉంటారు. ఈమె మళ్లీ డోరు ఓపెన్ చేయగా బాడీగార్డులు లోపలికి వస్తారు. ఈమె వీళ్లను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఈ బాడీగార్డులు ఈమెని ఎత్తుకెళ్లిపోతారు. ఈమె కళ్లగంతలు విప్పి చూస్తుంది. ఇంతలో ఈ అమ్మాయి తల్లి ఫోను చేసి, నీకో సర్ప్రైజ్ ఇస్తున్నా, నేను కోటీశ్వరాలు అయ్యాను, నువ్వు ఉన్న బంగ్లా మనదే అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరిగి బంగ్లా చూస్తుంది. అప్పుడు తన కోరికలు ఈ ఉంగరం తీర్చిందని సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక కోటీశ్వరుడు ఈమె దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఇతడు ఈమెను పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. మీకు కనుక ఈ ఉంగరం దొరికితే ఏమి కోరుకుంటారో కామెంట్ చేయండి.